వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షికా అడ్డా. ఈరోజు బొడ్రాయి పండుగలో డే త్రీలో భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన చాలా ఘనంగా జరిగింది. ముందుగా విగ్రహాలను శివాలయం నుండి ప్రతిష్టాపన స్థానానికి తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లతో తీసుకొచ్చారు. విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు మరొకొందరు ఆడవాళ్ళు వేపాకులు పట్టుకొని డీజే సప్పులకి డ్యాన్స్ చేశారు. భలే అనిపించింది. నాకు కూడా చేయాలనిపించింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఊరు వాళ్ళందరూ పాల్గొన్నారు. విగ్రహాలను తీసుకొచ్చిన తర్వాత అయ్యగారులు, ఊరు పెద్దలు విగ్రహాలకి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఊరు వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊరు వాళ్ళందరూ బూడిద గుమ్మడికాయలతో వచ్చారు. బూడిద గుమ్మడికాయలకు అయ్యగారులు పూజ చేశారు. పూజ అయిపోయిన తర్వాత అయ్యగారులు భక్తులందరి మీద పసుపు చల్లారు. ఈ పూజకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది వెనకాల పూజ చేసేటప్పుడు వేపాకులు పట్టుకొని డ్యాన్స్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు. మండపం కింద ఎంతమంది ప్లేస్ సరిపోనే లేదు. చాలామంది నిల్చోనే ఉన్నారు. భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన చాలా బాగా జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అయ్యగారులు పూజ చేస్తున్నారు. ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక అమ్మాయిది హెయిర్ మంగళహారతిలో పడి హెయిర్ కాలింది. అందుకని మనం ఏ పూజలకి హెయిర్ లీవ్ వేసుకోకుండా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, పూజలో ఎంతమంది నిల్చొనే ఉన్నారు. ఇక్కడ కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు బాగా మంది ఉండడం వల్ల కూలర్ గాలి ఎవరికి సరిపోలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయ్యగారు పసుపు చల్లుతున్నారు. అందరి మీద పసుపు మాత్రం వేశారు. పసుపు ఎందుకు చల్లారంటే ఆ పసుపు అమ్మవార్ల ఆశీర్వాదం అని చల్లారు. ఇక్కడ డప్పు వాళ్ళు భలే వాయించారు ఫ్రెండ్స్. నాకు భలే అనిపించింది. అమ్మవారి ఆశీర్వాదం లాగా అయ్యగారు మధ్యలో నిల్చొని వాళ్ళ డప్పుల వాయించడం వాళ్ళ మీద పసుపు చల్లారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అమ్మవార్లకు ఓడి బియ్యం పోశారు. కొబ్బరికాయను కొట్టి ఇంటికి వచ్చారు. ఆ బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టుకొని ఇంట్లోకి వచ్చి కొంచెం కూర్చొని మళ్ళీ అన్నప్రసాదం పెట్టారు. అన్నప్రసాదం తినేసి ఇంటికైతే వచ్చాము. మీకోటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ పూర్ణాహుతి హోమం కూడా జరిగింది. అది నేను క్యాప్చర్ చేయలేకపోయినా. మీరు ఎవరు ఎండలో తిరగకూడదు. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.